ఎన్ని కాయలు ఉన్నాయో కింద పడి కుళ్ళిపోతున్నాయి కాయలు. చెట్టుకి 2000 ఇప్పించుకొని తీసుకొని వెళ్ళారు. అంటే ఈల్డ్ కూడా ఏం సరిగా రాలేదు. ఏదో వైరస్ వచ్చి మొత్తం ఆకులు అండ్ దట్ స్టెమ్ అండ్ ఆల్ ఇస్ బీన్ ఈటన్ బై సమ్ వైరస్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు విత్ అనదర్ న్యూ స్టోరీ. సో టుడే ఐ హావ్ నాట్ కమ్ ఫర్ అ వాక్, బట్ చేనులో పప్పాయ వేసినాము. ఆ ఫోటోలు తీసి ఎవరో రేపు కొనుక్కోవడానికి వస్తున్నారు, వాళ్ళకి ఫోటోలు తీసి పెట్టాలంట, అందుకోసం వచ్చిన. ఏం పప్పాయ ఏమో, మనం కొనుక్కునే టైంలో మనం పంట వేయకముందు అయితే పప్పాయ ఒక కేజీ వచ్చి 40 రూపీస్ 50 రూపీస్ అయితే ఉండింది. తీర పంట వేసినాక అంటే ఈల్డ్ కూడా ఏం సరిగా రాలేదు. ఏదో వైరస్ వచ్చి మొత్తం ఆకులు అండ్ దట్ స్టెమ్ అండ్ ఆల్ ఇస్ బీన్ ఈటన్ బై సమ్ వైరస్ దట్ ఐ డోంట్ నో అబౌట్ ఇట్. ఓకే, సో ఏదైతేనే ఉన్న కాయలన్నా అమ్మేద్దామనేసి ఫోటోలు తీసి వాళ్ళకి పెట్టాలంట. బెంగళూరులోనే 100 రూపీస్కి 4 kgs ఇస్తుంటే ఇంకా మన దగ్గర రూపాయి ఇస్తారో 2 రూపాయలు ఇస్తారో అయితే తెలీదు. ఇప్పటికే 7 lakhs అయితే లాస్ అయిపోయింది. ఏం చేద్దాం, ఫార్మర్స్ పరిస్థితి అట్లాది. పెట్టుబడులు ఏమో వెనకాలకి రావు. సో మీకు తోట చూపిస్తాను, నన్ను ఈ పప్పాయ తోట. రేట్లు లేవనేసి క్లీన్ చేయకుండా వదిలేశారు మా వాళ్ళు. అంటే ఉన్న కాయలేమో బాగా వస్తున్నాయి. ఐ మీన్ ఇట్స్ ఫ్రూట్స్ ఆర్ సో ఫ్రెష్. బట్ ఏం లాభం, రేట్ లేనప్పుడు అన్ని పురుగులు పట్టి కింద పడి కుళ్ళిపోతున్నాయి కాయలన్నీ. సో ఇదే మన పప్పాయ తోట. చూసారా ఆకులన్నీ ఎట్లయిపోయినాయో. అండ్ ఈవెన్ ద స్టెమ్ ఈజ్ నాట్ హెల్దీ. సీ హౌ ఫ్రెష్ ఫ్రూట్స్ ఏమో బాగా ఫ్రెష్గా ఉన్నాయి. బట్ పంట ఏమో రాలేదు, ఎత్తిపోయింది. దట్స్ హ్యూజ్ లాస్. బా, ఆ చెట్లో చూడండి ఎన్ని కాయలు కాసినాయో. ఐల్ జస్ట్ గో నియర్ దట్. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. బా, ఎన్ని కాయలు కాసినాయో ఈ చెట్టుకైతే. చూస్తుంటేనే అసలు నేను సో హ్యాపీ సీయింగ్ దిస్. ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదొకటే కాదు, ఇక్కడున్న చెట్లు అన్నీ బాగా వచ్చినాయి కాయలు. రేపు వస్తారు వాళ్ళు పీక్కొని పోవడానికి. సో చూడాలి ఏం రేటుకి అడుగుతారు. మేబీ రూపాయి అడుక్కుంటే ఉంటే బెటరు. బట్ నాకు తెలిసి అంతకి ఇచ్చే వదిలి ఫ్రీగా ఇచ్చేస్తే బెటర్. అయినా మన దగ్గర పచ్చికాయలు కోసుకుంటారు. ఇట్ క్యాన్ బి మ్యాంగోస్, పపాయ ఆర్ ఇట్ క్యాన్ బి సీతాఫల్. బట్ బెంగళూరులో చూస్తే కాయలన్నీ ఎంత కలర్ఫుల్గా ఉంటాయంటే నాకు ఇంటికి వచ్చాకే తెలిసింది. మన దగ్గర పచ్చి కాయలు తీసుకొని వెళ్ళి దాన్ని కలర్ వేసి మాగబెట్టి మళ్ళీ మనకి అక్కడ టౌన్లో అమ్మేస్తారు. అండ్ సి, కల్తీనే, రేట్లు కూడా రేట్లే. Instead of that, you people can directly go to farmers and you can buy whatever the quantity that you want, irrespective of the, instead of caring about the price or traveling. అయినా ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్కి అది ఎంత పేషెన్స్ ఉంటుందో ఏమో. ఆల్మోస్ట్ ఫ్రమ్ 10 to 20 minutes నుంచి ట్రై చేసిన 2 గువ్వలు ఉన్నాయి. ఐ మీన్ దే ఆర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ థాన్ ఆన్ దే హెడ్. ఫోటో తీసుకుని వీడియో చేద్దామంటే అస్సలు ఆగట్లేదు. కెమెరా ఎత్తకుండా టక్కమని ఎగిరిపోతున్నాయి. And I love them so much. They're so colorful. I can't even take single picture of them. దేనికైనా టాలెంట్ ఉండాలి. చేసి అల్లనేరేడు చెట్టు అన్నమాట, అంటే జామున్. లాస్ట్ వీక్ కోసేశారు. అక్కడక్కడ ఒక్కొక్క కాయలు అయితే చాలా పైన ఉన్నాయి. ఇప్పుడు మనం మా పైకి ఎక్కలేము. ఇక్కడక్కడొకటి ఉన్నాయి. అది పెరుక్కుంటే చాలు. మళ్ళీ సీజన్ అయిపోతే ఇయర్ వరకు వెయిట్ చేయాలి ఏదో ఒకటి. అక్కడైతే కాయలేమో బాగున్నాయి, కానీ మనం ఎక్కలేమే. ఇవి కూడా అంతే. ఐ థింక్ 4-5 చెట్లు ఉన్నాయి మన తోటలో. చెట్టుకి 2000 ఇప్పించుకొని తీసుకొని వెళ్ళారు. బట్ ఏం చేసేది, ఫస్ట్ టైం అనేసి 2000కి ఇచ్చేసాము. బట్ ఐ డోంట్ నో వాట్ వాస్ ద కాస్ట్ per kg in Bangalore this time, because I didn't buy this time. I directly came to my house.
బాగున్నాయి. చాలా స్వీట్గా ఉన్నాయి. ఫస్ట్లో ఎంత స్వీట్ లేకుండా ఉండే, మేబీ లాస్ట్లో స్వీట్లన్నీ తీయగా ఉంటాయి కదా, ఇవి కూడా అట్లనేమో అయిపోయే టైంలో తీయగా ఉన్నాయి. జామకాయలు ఉన్నాయి, 2-3 కాయలు మాగినట్టున్నాయి. కోసుకుంటే బెటర్, లేకపోతే మళ్ళీ మేక ఏదో ఒకటి తినేస్తాం. ఎంత బాగున్నాయి. అది ఇంక చిన్నకాయ మాగలేదేమో, పెరికేసా ఊరికే అనవసరంగా. దీన్నేం కడగాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే కదా, మనమేం పెస్టిసైడ్స్ అట్లా ఏం కొట్టేది లేదు. అంత స్వీట్ ఏం లేదు. బా, ఈ చెట్లు భలే కాయలు కాస్తున్నాయి చూడండి. ఎన్ని కాయలు కాసినాయంటే చెట్టుకే బరువేమో అనిపిస్తుంది, అన్నీ ఉన్నాయి. దీంట్లో చూడ చీమలు ఎట్లా బయట వస్తున్నాయో. See? వాట్ ఈస్ ద ఫన్నీయెస్ట్ పార్ట్ ఈస్, డ్రిప్స్ పెట్టి కరెక్ట్గా వాటర్ సప్లై అయ్యే చెట్లకు మాత్రం కాయలు లేవు. చెట్లకి ఐ మీన్ the plants which are not getting water properly and no fertilizers, they are growing like anything else. Okay then, bye bye, see you in the next video.